So myself, C.H. Lingamaya, lecturer in economics, Government Degree College, Kamareddy. So now I'm going to discuss with you national income. So national income has two important components. One is definitions of national income. Second one is concepts of national income. So first of all, we'll take definitions of national income. There are many definitions existing in that. So I'll take only one definition about the Marshall definition, Alfred Marshall. So Marshall has given one definition about the national income. So ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారము జాతీయ ఆదాయాన్ని ఈ విధంగా నిర్వచించాడు. ముఖ్యంగా దేశంలోని శ్రమ, మూలధనము, ప్రకృతి వనరుల సహాయంతో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే నికర వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఉత్పత్తి, జాతీయ ఆదాయం, జాతీయ వ్యయంగా భావించాడు. ముఖ్యంగా ఈ నిర్వచనంలో శ్రమ, మూలధనం, ప్రకృతి వనరుల సహాయంతోనే సంవత్సర కాలంలో వస్తువుల సేవలను ఉత్పత్తి చేసేటటువంటి, నికరంగా ఉత్పత్తి చేసేటటువంటి వస్తు సేవల విలువల మొత్తాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం ఈ నిర్వచనంగా మనం చెప్పవచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆల్ ది డెఫినేషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో అండర్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ దెర్ ఆర్ మెనీ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మనకు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలను వన్ బై వన్ మనం చూస్తాం. ఫస్ట్ కాన్సెప్ట్, మనము ఈ కాన్సెప్ట్స్ చదివే ముందు ఒక మాట మీతో పంచుకోవాలని ఉంది. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అనే రెండు అంశాలు ఉంటాయి. మార్కెట్ ధరల దృష్ట్యా అంటే ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను మార్కెట్ ధరల దృష్ట్యా లెక్కిస్తే దాన్ని మార్కెట్ ధరల దృష్ట్యా అంటే, మార్కెట్ ధరలు లెక్కించడానికి ముఖ్యంగా ఆధార సంవత్సరం బేస్ ఇయర్ను తీసుకోవడం జరుగుతుంది. బేస్ ఇయర్ ఆధారంగా తీసుకొని జాతీయాన్ని లెక్కిస్తారు. రెండవది ఉత్పత్తి కారకాల దృష్ట్యా, ముఖ్యంగా ఉత్పత్తి కారకంగా భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన 4 కారకాల ఆధారంగా లెక్కిస్తే దాన్ని కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అంటాం. సో మీకు నేను ఈక్వేషన్స్ చెప్పడం వల్ల చాలా ఈజీగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ ఫార్ములా, ఫస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు వీ కెన్ టేక్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్. ఎస్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ చూస్తే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఎస్, హియర్ ఈస్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సి అంటే వినియోగ వస్తువులు, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ గూడ్స్, పెట్టుబడి వస్తువులు. జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వము. ఎక్స్ అంటే ఎగుమతులు, ఎం అంటే దిగుమతులు. సో ఈ 5 అంశాలను కలిపి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అని పిలుస్తాం. రెండవది దీంట్లోనే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎస్యు మైనస్ టిఐ. సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్కు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కు ఒకటే తేడా ఏంటంటే we have to include subsidies and we can deduct indirect taxes. సో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులు, ప్రభుత్వ వ్యయము, ఎగుమతులకు దిగుమతులకు మధ్య ఉన్న తేడాను కలపాలి, సబ్సిడీస్లను కలపాలి, పరోక్ష పన్నులను తీసివేయాలి. సో ఇది జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్గా మనం తీసుకుంటాం. రెండవది సెకండ్ ఆస్పెక్ట్ జిఎన్పి. సో జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్. సో జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అనగా స్థూల జాతీయోత్పత్తి. మొదటిదేమో స్థూల దేశీయోత్పత్తి, రెండవది స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తికి ఈక్వేషన్ ఏంటంటే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. సో జీడిపికి జిఎన్పికి మార్కెట్ ప్రైసెస్లో ఒకటే తేడా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ పి అనేది ఉంటుంది. ప్లస్ ఆర్ అనగా రెవెన్యూ ఫ్రమ్ అబ్రాడ్, మైనస్ పి అనగా పేమెంట్స్ టు అబ్రాడ్, పేమెంట్స్ టు ఫారిన్ కంట్రీస్. సో ఈ రెండు ఈక్వేషన్స్ మాత్రమే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ ఉంటాయి. స్థూల జాతీయోత్పత్తికి సి అంటే వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులు, ప్రభుత్వ వ్యయము, ఎగుమతులు, దిగుమతులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం, విదేశాలకు వెళ్ళే ఆదాయం. సో దీన్ని స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల దృష్ట్యా అని చెప్పేసి పిలుస్తాం. సో దీంట్లోనే జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్.
సో జిఎన్పెట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నప్పుడు మీకు ఇంతకుముందుకి జీడిపెట్ ఫ్యాక్టర్ కాస్ట్ చెప్పినప్పుడు సబ్సిడీలను కలుపుతాము, పరోక్ష పన్నులను తీసివేస్తాము. ఎస్, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్యు మైనస్ టిఐ. సో చూసారా, జీడిపెట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏదైతే సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేసామో ఇక్కడ కూడా సబ్సిడీలను కలుపుతున్నాము, పరోక్ష పన్నులను తీసివేస్తున్నాము. సి కన్జ్యూమర్ గూడ్స్, ఐ ఇన్వెస్ట్మెంట్ గూడ్స్, జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్ ఎక్స్పోర్ట్స్, ఎం ఇంపోర్ట్స్, ఆర్ రెవెన్యూ ఫ్రమ్ అబ్రాడ్, పి మైనస్ పి పేమెంట్స్ టు ఫారిన్ కంట్రీస్, ఎస్యు సబ్సిడీస్ మైనస్ టిఐ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను తీసివేస్తాం, సబ్సిడీలను కలుపుతాం. దిస్ ఇస్ జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. మూడవది ఎస్ ఎన్డిపి, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్. సో నికర దేశోత్పత్తి, స్థూల దేశోత్పత్తి చదువుదాం. స్థూల దేశోత్పత్తి అంటే ఒక దేశం సరిహద్దు లోపల ఉత్పత్తి చేసే వస్తు సేవల మొత్తాన్ని, అంతిమ వస్తు సేవల మొత్తాన్ని స్థూల దేశోత్పత్తి అంట. ఇది నికర దేశోత్పత్తి అంటే సో స్థూల దేశోత్పత్తి మైనస్ తరుగుదల. సో దాన్ని మనం ఏమంటున్నామంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే తరుగుదల, దాన్ని క్యాపిటల్ అలవెన్స్ అంటాము ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తరుగుదల అంటాం. స్థూల దేశోత్పత్తి మార్కెట్ ధరల దృష్ట్యా నుంచి తరుగుదలను తీసివేస్తే మనకు నికర దేశోత్పత్తి మార్కెట్ ధరల దృష్ట్యా వస్తుంది. ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్ విల్ బి ఈక్వల్ జీడిపి మార్కెట్ ప్రైసెస్ మైనస్ డిప్రిసియేషన్. సో వీ హ్యావ్ టు టేక్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అనగా ఏదైనా ఒక యంత్రాన్ని మనం కొనుగోలు చేస్తే ఆ యంత్రం ప్రతి కొంత ఆ యంత్రము జీవితకాలం ఉంటుంది. ఆ జీవితకాలంలో ప్రతి సంవత్సరం కొంత రిపేర్ ఖర్చులు అనేవి ఉంటాయి. సో ఆ రిపేర్ ఖర్చులను తీసివేయగా మిగిలినటువంటి దాన్ని మనం ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్ అంటాం. ఎస్, మూడవ దాంట్లో నెక్స్ట్ ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎస్, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే సేమ్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. ఎస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. సో జీడిపి నుంచి జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి తరుగుదలను తీసివేస్తే మనకు వచ్చేది నికర దేశోత్పత్తి ఉత్పత్తి కారకాల దృష్ట్యా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వీ కెన్ టేక్ we have so many equations are there. So next we can take some of the other equations also. Yes, so next we can take fourth one, that is personal income. We can take here personal income, that is personal income. So personal income, how it will comes? So we can take from the equation. So PI is equal to NNP at factor cost minus SSF minus UDP minus CT plus TP. Here is personal income is equal to NNP at factor cost minus SSF minus UDP minus CT minus CT plus TP. So already we have taken NNP at factor cost. So NNP at factor cost నుండి మైనస్ SSF. SSF అనగా సోషల్ సెక్యూరిటీ ఫండ్స్, సాంఘిక భద్రతా విరాళాలు ఉంటాం, దాన్ని తీసేయాల్సి ఉంటుంది. మైనస్ UDP అన్డివైడబుల్ ప్రాఫిట్స్ అంటాం, సంస్థలు పంచుకొని లాభాలను తీసివేయాల్సి ఉంటుంది. మూడవది కార్పొరేట్ ట్యాక్స్. సో కార్పొరేట్ పన్నులను కూడా తీసివేయాల్సి ఉంటుంది. ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనగా బదిలీ చెల్లింపులు అంటారు. సో ప్రభుత్వము వ్యక్తులకు ప్రత్యక్షంగా చెల్లించే వాటిని, వ్యక్తులు ప్రత్యక్షంగా లాభం పొందే వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ముఖ్యంగా ఆల్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, విడోస్ పెన్షన్స్ కావచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయి. అదేవిధంగా సిక్నెస్ బెనిఫిట్. సో ద పీపుల్ are going to get some sickness benefit from some CM relief fund, that is also sickness benefit, that is also it will be included in the transfer payments, and as well as unemployment relief. So unemployment relief అంటే నిరుద్యోగ భృతి. ఈ మూడు రకాలైన అంశాలను ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం, బదిలీ చెల్లింపులు అంటాం. వ్యక్తులు ప్రత్యక్షంగా లాభం పొందుతారు కాబట్టి దానికి ప్లేస్ చేయడం జరిగింది. ఈ మూడు మేనేజ్ చేసింది SSF, UDP, CT will be deducted and transfer payments will be added to NNP at factor cost. So this is personal income. This is fourth one, and fifth one
we can take disposable personal income, DPI or DI అంటాం. ఎస్, DPI ఆర్ DI అంటాం. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అనొచ్చు లేదా డిస్పోజబుల్ ఇన్కమ్ అనొచ్చు. సో దీన్ని తెలుగులో విహార ఆదాయం అంటాం. విహార ఆదాయం అనగా వ్యయం చేయడానికి అర్హత ఉన్నటువంటి ఆదాయం. సో దీనికి ఈక్వేషన్ ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్, టీడీ మీన్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. పర్సనల్ ఇన్కమ్లోకి వెళ్ళి అంటే వెస్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలినటువంటి దాన్నే మనం విహార ఆదాయం అంటాం. సో దీనికి ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు మనం. ఏంటి అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ పర్సనల్ సేవింగ్ అని కూడా రాసుకోవచ్చు. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎందుకంటే ప్రత్యక్ష పన్నులు తీసివేసిన తర్వాత ఖర్చు పెట్టడానికి ఉన్నటువంటి ఆదాయం లేదా పొదుపు చేయడానికి, అంటే అందులో ఆదాయంలోనే అంటే డిస్పోజబుల్ ఇన్కమ్లోనే మనం ఖర్చు చేస్తాం, కొంత పొదుపు చేస్తాం. కాబట్టి అందుకే పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ లేదా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ పర్సనల్ సేవింగ్స్ అంటాం. ఆరోది ఎస్ పర్సనల్ సేవింగ్స్. సో వై మైనస్ సి. సో ఆదాయంలోకి వెళ్ళి వినియోగం తీసేస్తే పర్సనల్ సేవింగ్ అంటాం, బెస్ట్ పొదుపు అంటాం. ఏడవది వీ కెన్ టేక్ 7th one, దట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీకు ఆల్రెడీ తెలుసు, తలసరి ఆదాయం అంటాం. తలసరి ఆదాయం అనేది లైక్ వీ కెన్ టేక్ వన్ సింగిల్ పర్సన్ ఇన్కమ్, నాట్ పర్సనల్ ఇన్కమ్, దిస్ ఇస్ సింగిల్ పర్సన్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. సో జాతీయ ఆదాయం నుండి జనసంఖ్య చేత భాగిస్తే మనకు తలసరి ఆదాయం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2011 సెన్సస్ ప్రకారము 13,79,753 crores of rupees ఉంటే మన దగ్గర 1027 millions ఉంటే అకార్డింగ్ టు 2001, దిస్ ఈస్ 2001 పాపులేషన్ సెన్సస్ ప్రకారం చూస్తే దీనికి సింప్లిఫికేషన్ చేస్తే మనకు పర్ హెడ్ 13,435 rupees ఈచ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావడం జరిగింది. సో ఈ రకంగా మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్ వీఆర్ గోయింగ్ టు రైట్ దిస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ GDP at మార్కెట్ ప్రైసెస్ అప్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీ హ్యావ్ టు టేక్ లైక్ దిస్. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మీరు ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ది నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. Thank you, one and all.